నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. ప్రకృతి ప్రకోపిస్తే మనిషి ఎంత నిస్సహాయుడో 2025 సంవత్సరం మరోసారి రుజువు చేసింది. ఈ ఒక్క ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవించినటువంటి వాతావరణ విపత్తులు మానవాళి కన్నీటికి, ఆర్థిక వ్యవస్థలకు కోలుకోని దెబ్బని మిగిల్చాయి. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది గార్డియన్, స్వచ్ఛంద సంస్థ క్రిస్టియన్ ఎయిడ్ విడుదల చేసినటువంటి తాజా నివేదిక ప్రకారం 2025 సంవత్సర చరిత్రలోనే అత్యంత ఖరీదైనటువంటి, మరీ ముఖ్యంగా విపత్తుల సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది సంభవించినటువంటి టాప్ 10 విపత్తులే సుమారు 10 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. ఆ విపత్తులేంటి, ఏ దేశంలో ఎంత నష్టపోయింది, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణ మార్పులు కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదలకే పరిమితం కావడం లేదు, అవి దేశాల ఆర్థిక వెన్నెముకను విరిచేస్తున్నాయి. 2025లో జరిగిన విపత్తులపై వచ్చిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా 4 ఖండాల్లో సంభవించిన కార్చిచ్చు, తుఫానులు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది జనవరిలో అమెరికాలోని లాస్ ఏంజెల్లో సంభవించిన పాలిసైడ్. అయితే ఈటర్ కార్చిచ్చు వాతావరణ మార్పుల కారణంగా రాచుకున్నటువంటి ఈ మంటలు దాదాపు $60 మిలియన్ నష్టాన్ని కలిగించాయి. ఇందులో 31 మంది ప్రత్యక్షంగా చనిపోగా, కాలుష్య ఇతర కారణాల వల్ల మరో 400 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక అభివృద్ధి చెందినటువంటి దేశానికి ఇంత భారీ ఎదురు దెబ్బ అమెరికా చరిత్రలోనే ఒక విషాద సంఘటన. ఇక నవంబర్ నెలలో ఆసియా దేశాలను వరదలు ముంచెత్తాయి. థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, వియత్నాం, మలేషియా దేశాల్లో వచ్చిన తుఫాన్లు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తుల్లో ఏకంగా 1750 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు $25 మిలియన్ ఆస్తి నష్టం జరిగింది. సుమారు ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో పరిస్థితి హృదయ విదారకరంగా మారింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య చైనాలో సంభవించిన వరదలు $11.7 బిలియన్ నష్టాన్ని కలిగించాయి. అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్, పాకిస్తాన్లో కురిసినటువంటి వర్షాలు, వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడడం వల్ల 1860 మందికి పైగా మరణించారు. ఈ విపత్తుల వల్ల దాదాపు $5.6 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లింది. కరేబియన్ దీవులైనటువంటి జమైకా, అదేవిధంగా క్యూబా, బహమన్లను హరికేన్స్ మొలిస్సా అతలాకుతలం చేసింది. ఇది అట్లాంటిక్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన తుఫానుల్లో ఒకటిగా నిలిచింది. దీనివల్ల సుమారు $8 బిలియన్ ఆస్తి నష్టం జరిగింది. ఏడాది పొడవునా వచ్చినటువంటి టైఫూన్ల వల్ల ఫిలిప్పీన్స్ లో $5 బిలియన్ నష్టం, కరువు కారణంగా బ్రెజిల్లో $4.75 బిలియన్ నష్టపోయింది. సైక్లోన్ అల్ఫైడ్ కారణంగా ఆస్ట్రేలియాలో $1.2 బిలియన్ నష్టం వాటిల్లింది. ఈ గణాంకాలు కేవలం బీమా సంస్థలు లెక్కించిన నష్టాలు మాత్రమే. పేద ప్రజల జీవనోపాధి, పర్యావరణానికి కలిగిన నష్టం, శాశ్వత వలసలు వంటివి పరిగణలోకి తీసుకుంటే అసలు నష్టం ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని క్రిస్టియన్ ఎయిడ్ హెచ్చరిస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెరుగుతున్నటువంటి భూతాపమే ఈ విపత్తులకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొనకపోతే భవిష్యత్తులో ఈ నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.